సయ్యద్ సమీ హుసైనీ గారు. సయ్యద్ సమీ హుసైనీ గారి పైన కొంతమంది కొన్ని రోజుల నుంచి ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి మీరు మన దర్గాల దగ్గరకు రాకండి అని సమీ హుసైనీ గారు చెప్తున్నారని నిందలేస్తున్నారండి. దీనిపైన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. చర్యలు కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. సమీ హుసైనీ గారు ఎవరైతే ఉన్నారో కుల మతాలకు అతీతంగా జాతీయ సమైక్యత, నేషనల్ ఇంటిగ్రిటీ కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయత్నిస్తూనే ఉంటారండి. ఎన్నో సంవత్సరాల నుంచి కుల మతాలకు అతీతంగా జాతీయ సమైక్యత, ఇంటిగ్రిటీ కోసం కష్టపడే వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆంధ్ర తెలంగాణలో సయ్యద్ సమీ హుసైనీ గారు. మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, మన దేశం శాంతియుతంగా ఉండాలని కోరుకుండే వ్యక్తుల్లో ఒక వ్యక్తి సయ్యద్ సమీ హుసైనీ గారండి. ఇలాంటి వ్యక్తి పైన దర్గాల దగ్గర రాకండి అని పోస్టులు పెడుతున్నారు, చెప్తున్నారు అని నిందలేయడం కరెక్ట్ కాదండి. రొట్టెల పండుగప్పుడు కొన్ని లక్షలాద మంది హిందూ సోదరులు బారా షహీద్ దర్గా దగ్గరకు వస్తారండి. లక్షలాద మంది హిందూ సోదరులు వస్తారు. దగ్గర 3 లక్షల మందికి రొట్టెల పండుగప్పుడు సయ్యద్ సమీ హుసైనీ గారు అన్నదాన కార్యక్రమాలు చేస్తారండి. అలాగే లాక్డౌన్ సమయంలో సయ్యద్ సమీ హుసైనీ గారు బ్రాహ్మణ ఫ్యామిలీస్ కి దగ్గర 350 ఫ్యామిలీస్ కి, బ్రాహ్మణ ఫ్యామిలీస్ కి సయ్యద్ సమీ హుసైనీ గారు వాళ్ళ టీం ఆదుకున్నారు. ఇబ్బందిలో ఉన్నప్పుడు వాళ్ళకి దగ్గర తీశారండి. ఎంతో మంది హిందూ సోదరులు మృతి చెందితే కోవిడ్ టైంలో సొంత బిడ్డలు ముందుకు రానప్పుడు, బ్రదర్స్ ముందుకు రానప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్ ముందుకు రానప్పుడు సయ్యద్ సమీ హుసైనీ గారు వాళ్ళ టీం అందరూ కలిసి దగ్గర 40 మంది వరకు అంత్యక్రియలు చేశారండి. హిందూ సోదరుల అంత్యక్రియలండి. ఎవరైతే మాట్లాడుతున్నారో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతున్నారో, అలాగే ప్రియా చౌదరి అయినా, బాలాజీ అయినా హిందువులందరూ బంధువులు అని చెప్తున్నారో, హిందువుల పైన మాకు ప్రేమ ఉందని ఎవరైతే చెప్తున్నారో, మీలో మానవత్వం ఉంటే లాక్డౌన్ సమయంలో మీరు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? లాక్డౌన్ సమయంలో ఎంతమంది అంత్యక్రియలు మీరు చేశారండి? ఎంతమంది ఆకలి మీరు తీర్చారండి లాక్డౌన్ సమయంలో? గుర్తు పెట్టుకోండి, మిమ్మల్ని కూడా దేవుడే సృష్టించాడు, మమ్మల్ని కూడా అదే దేవుడు సృష్టించాడు. మీరు కూడా అదే మట్టితో తయారయ్యారు, మేము కూడా అదే మట్టితో తయారయ్యాం. మీరు కూడా అదే మట్టిలో కలిసిపోతారు, మేము కూడా అదే మట్టిలో కలిసిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత సమాధానం ఇవ్వాలండి. రామ్ ప్రసాద్ బిస్మిల్ లాంటి జీవితం గడపండి, భగత్ సింగ్ లాంటి జీవితం గడపండి, అష్ఫాకుల్లా ఖాన్ లాంటి జీవితం గడపండి. దేశ భక్తితో, దేశంలో ఉండే వాళ్ళతో ప్రేమించండి. రామాయణం చెప్పినా, భగవద్గీత చెప్పినా, బైబుల్ చెప్పినా, ఖురాన్ చెప్పినా అందరితో ప్రేమించండి అని చెప్తుంది. దైవ గ్రంథాలు ఇదే చెప్తున్నాయండి. దయచేసి సోదరులారా, హిందూ ముస్లిం చేసి రాజకీయం చేసే ప్రయత్నం చేయవాకండి. సోదర భావం, కుల మతాలకు అతీతంగా ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది నుంచి బయటకు తీసి మానవత్వంతో జీవించండి. ఎవరైతే ఇలాంటి ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి ఫేక్ పోస్టులు పెడుతున్నారో, కుల మతాల మధ్య భేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళందరికీ ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకోవాలని, ఏదైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.